నీకు దమ్ము కలేజా ఉన్నవాడైతే. ఎందుకంటే అప్పుడు ఎర్రబడ్డాము, అక్కడ కళ్ళెర్ర చేయడం కాదు, ఇవాళ చేయి. నీకు దమ్ము కలేజాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు సింహంలాగా నిలబడ్డాడు కదా, రా వచ్చి మాట్లాడి తేల్చుకో, తేలిపోద్ది కదా. నీకు కలేజా లేదు కాబట్టి నీ 11 సీట్లు వేసుకుని వెనకేసుకొని వెళ్ళిపోయావు. ఓటు వేసే పని తగ్గేదల బిడ్డ, జాగ్రత్త అంబటి రాంబాబు గారు. కేటాయించిన వాళ్ళ భవిష్యత్తుని ఇచ్చేస్తున్నందుకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను లోకేష్ అన్న. అమ్మ నమస్తే అమ్మ. ఈ రోజున అంబటి రాంబాబుని తీసుకెళ్లి జైల్లో 14 రోజులు రిమాండ్ ఇవ్వడం, మళ్ళీ పొడిగించడం. గతంలో అంబటి రాంబాబు 2023లో లక్కీ డ్రా కేసులో అంటే విచ్చలవిడిగా దోచుకున్నారు, కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి మళ్ళీ పీటీ వారిని రిలీజ్ చేయడం, కోర్టుకు తీసుకురావడం. అదే సమయంలో అంబటి రాంబాబు ఇంకా ఎంత దూరం తగ్గేదిలే అని చెప్పి కూడా ఒక సైకిల్ చేస్తున్నాడు అంబటి రాంబాబు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేసిన సైకిల్ కానీ, ఆయన చేసిన దోపిడీ విషయం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూసేదేముంది అయ్యా, తగ్గేదలే అన్న మా మాటకి విషయం చెప్పాలంటే నిజంగా వాళ్ళు తగ్గుంటారు కాబట్టి తగ్గేదలే అని చెప్పుకున్నారు. ఇప్పుడు కేసులు ఉన్నాయి, అన్ని ప్రతి వాళ్ళ దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వాళ్ళ దగ్గర ఏ కేసులు లేకుండా అరెస్ట్ చేయరు కదా వాళ్ళని. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిన చాలా చేశాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది వచ్చింది. మన పబ్లిక్లో కూడా నోరు ఉందనుకొని అసలు ఆడవాళ్ళనే కానీ, ప్రభుత్వాన్ని ఒక అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఫ్యామిలీనే కానీ, ఎవరైనా కానీ నోరు ఎంత అద్దొస్తే అంత అద్దు లేకోకుండా మాట్లాడేస్తారా, తిట్టేస్తారా? అదే వాళ్ళు ఎవరైనా కానీ ఒక కార్యకర్తని, వాళ్ళ వైసీపీ వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు ఊరుకుంటున్నారా? అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళతో ఎందుకు? నీకు ఏదైనా దమ్ముంటే ధైర్యంగా వచ్చి వాళ్ళతో ఎదుర్కో, అంతేకాని నువ్వు పదదానికి వచ్చేసి బూతులు మాట్లాడేసి ఇచ్చేస్తున్నావు. నీకున్న కేసులు ఉన్నాయి కాబట్టి నిజాయితీగానే అరెస్ట్ చేశారు. నీ మీద దొంగ కేసులు ఏం పెట్టలేదు, బయట కేసులు తీసుకొచ్చి లేనిపోని ఉన్నాయి లేని అని సృష్టించి మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు ఇలా చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని బెదిరించి అరెస్ట్ కేసులు పెట్టించినట్టుగా ఇక్కడ ఏ పోలీసు అధికారులు కూడా చేయలేదు. ఇప్పుడు నిజాయితీగా నువ్వు చేసినవన్నీ లక్కీ డ్రాలో జరిగినవి వాస్తవం కాబట్టి కోట్లు దాచుకున్నావు కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిందని బూతులు మాట్లాడినావు కాబట్టి నిజాయితీగా అరెస్ట్ చేశారు. దీంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు సంజనా సుగనా విషయంలో 1-2 గంటలకు రాకపోతే తగ్గేదేలా అని చెప్పి అదొక డైలాగులు వేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు మేమే వస్తాం, మేమే గెలుస్తామని చెప్పి తగ్గేదేలా అని చెప్పి డైలాగులు వేస్తున్నావు. ప్రజల్లోకి వస్తే కూడా మాకెంత ఉంటుందని చెప్పి తగ్గేదేలా అని చెప్పి డైలాగులు వేస్తున్నావు. నువ్వు ప్రజల్లోకి వచ్చాక ఓట్లు వేస్తామా లేదా అనేది మేము కూడా చూపిస్తాం. ఓటు వేసే పని తగ్గేదల బిడ్డ, జాగ్రత్త అంబటి రాంబాబు గారు. ఎందుకంటే ఏ విషయంలో కాదు, ఇటు చూసుకో ఎటు చూసుకున్నా కూడా తగ్గేదల బిడ్డ చూసుకో. అంటే ఏంటి మేడం, ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి వెంటనే వాళ్ళ 11 ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్ళిపోవడం చూస్తున్నాము. ఎలా చూడొచ్చారంటే ఒక పక్కన వాళ్ళేమో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ల్యాండ్ ఆర్డర్ ప్రశ్నించిన ఎవరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలు పట్టుకొని చూడటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు చూడడానికి ఏముందండి, దీంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. అందుకనే ఇలా వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకపోతే మటుకు వాళ్ళకి రేపన్న రోజు సీటు ఉండదు. ఇది ఏదైనా ఉండే 11 సీట్లు కూడా ప్రజల్లో ఉండదని చెప్పేసి రేపు మళ్ళీ వాళ్ళకి సభ్యత ఉండదని చెప్పేసి తగ్గదని చెప్పేసి వచ్చారు. అందుకని ఏ విషయంలో తగ్గేదలే అన్నట్టుగా వాళ్ళు తగ్గకుండా వెళ్ళిపోయారు. దానికి ఎవరు నష్టపోతారు? వాళ్ళేగా నష్టపోయేది, ఎవరు నష్టపోయేది ఏం లేదు. ప్రభుత్వం ఎంతవరకు లాక్కెళ్ళాలో అంతవరకు వెళ్తూనే ఉంటుంది. ఏ విషయంలో అయినా మంచైనా చెడైనా కానీ కష్టకాల ప్రజలకు ముందస్తులో ఉంటామని చెప్పి అసెంబ్లీ కూడా నడుస్తుంది. అలాగే అమలుపరిచిన హామీలు కూడా అలాగే నడుపుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా నువ్వు ఏదైనా ధైర్యం ఉంటే నువ్వు నీ తప్పు లేనప్పుడు నిలబడి అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా. మరి నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ప్రతి విషయంలో నువ్వు తలంచుకొని వెళ్ళిపోతున్నావు. నీకు తగ్గట్టే నీ అంబటి రాంబాబు కూడా ఇప్పుడు తగ్గేదని అదో డైలాగులు కొట్టి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు కూడా జరిగే ఉన్నాయని చెప్తూ అంటున్నారు, 7 వరకు జరుగుతాయి అంటున్నారు. మరి ఈ మార్చి 7 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా అసెంబ్లీకి వంక చూస్తారా ఏంటి? చూడండి, చూసే ధైర్యం లేదు. మాకు తెలిసినంత వరకు చూసే ధైర్యం ఉన్నా, నలుగురిలో ఉండి మాట్లాడాలన్నా, ప్రజల్లోకి వెళ్ళి ఈ సమావేశం వెళ్ళాలి మాట్లాడాలన్న ధైర్యం లాకే కలజ లాకే 10 నిమిషాలు కూడా లేదండి, 10 సెకండ్స్ అనుకుంటా ఉండి వెళ్ళిపోయాడు. అది మేడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చి అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు కూడా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఆయన కూడా కళ్ళు ఎర్ర చేస్తే ఇక్కడ ఎవరో భయపడ్డారు, నీకు భయపడేంత స్థాయి ఇక్కడ ఎవరో లేరని చెప్పి ఆయన మాట్లాడటం ఏంటి అసలు ఎలా చూడదు? ఈ రోజున అసెంబ్లీ వచ్చి కూడా ఆయన ఉన్న హావభావాల మీద మీరేం చెప్తారు? అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లునే ఎరగబడ్డావు కదా, ఎరగబడి కళ్ళెర చేసి ప్రజల్ని ఏదో నీ కళ్ళతోనే భస్మం చేద్దామన్న లెక్కలో ఎరగబడ్డావు. కానీ ఏం చేసావు? ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు నీ వెనక ఉండి కూడా 11 సీట్లు నీ వెనక ఉండి కూడా నువ్వు ఏం బిగ్గలిగా ఇవాళ వచ్చి సింహాల్లాగా ఏదైనా కానీ దేనికైనా ఎదురెళ్ళాలంటే సింహంతో ఢీ కొట్టలేవని నీకు నీ 11 సీట్లకు కూడా అర్థమైంది. కాబట్టి
తగ్గి వెళ్ళిపోయారు. దమ్ము కలేజా ఉన్న చంద్రబాబు నాయుడు కాబట్టి సింహంలా నిలబడి ఎంతమందికైనా కానీ సమాధానం నిలబడి సమాధానం చెప్తున్నాడు. మరి మీకెందుకు లేదు కాబట్టేగా తలంచుకొని వెళ్ళిపోయారు మీరు ఈ 11 సీట్లు. అంతే కదా. ఇప్పుడు దేనికైనా మాట్లాడాలన్నా కూడా నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నీ 11 మంది వేసుకొని వెళ్ళిపోయావు వెనకమ్మడి. మరి మాట్లాడచ్చు కదా, దమ్ము కలాజా ఉన్న వాడివి నువ్వు. ఏమనంటే ప్రతిదానికి నీ కులాన్ని ఎత్తుతావు కదా, నేను అది ఇది అని. మరి ఏది నువ్వు అక్కడ మరి రావాలి కదా, వచ్చావు మాట్లాడాలి కదా. నీకు దమ్ము కలాజా ఉన్నవాడైతే ఎందుకంటే అప్పుడు ఎర్రబడ్డాము అక్కడ కళ్ళెర్ర చేయడం కాదు, ఇవాళ చేయి. నీకు దమ్ము కలాజా అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు సింహంలాగా నిలబడ్డాడు కదా, రా వచ్చి మాట్లాడి తేలిపోద్ది కదా. నీకు కలేజా లేదు కాబట్టి నీ 11 సీట్లు వేసుకుని వెనకేసుకొని వెళ్ళిపోయావు. ఈ రోజున అంబటి రాంబాబు విషయంలో కూడా కాపు నాయకుడు ఎవరైతే వంగవీడి మోహన్ రంగ గారి తీసుకొస్తూ మళ్ళీ కులం రెచ్చగొడుతూ కుల రాజకీయాలు చేస్తూ గతంలో వంగవీటి రంగాన్ని అలాగే అనగదొక్కేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా కాపు కులస్తుడు కాబట్టి ఇలాగే అనగదొక్కుతారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మేడం మీరు దాని గురించి? ఇప్పుడు కులం గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి, అంతేకాని దేవుళ్ళ లాంటి రంగబాబు గారిని కలుపుకొని మీరు ఇలా మాట్లాడి ఇలా చేయడం ఏమైనా పద్ధతిగా ఉందా మీకు? అసలు అంబటి రాంబాబు ఎక్కడ, రాధాబాబు గారు ఎక్కడ? ఆయనకు వంగవీటి రాధా గారికి మీకు పోలికలా ఏమన్నా అర్థం ఉందా? ఆయన కలుపుకొని దేవుడు ఎక్కడ, నక్కెక్కడ? సింహాసనం మీద కూర్చోబెట్టాలని మీరు చూస్తున్నారా? ఆ సింహాసనం దగ్గరికి వెళ్తే మీరే బగ్గైపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన విషయంలో మీరు ఏదన్నా ఉంటే కనుక ఆయన బతుకునంటే బాడీకి ఎంతోమంది పాదసేవ చేసుకునేవాళ్ళు. ఇప్పటికైనా ఆయన విగ్రహానికి కానీ పూలు వేసి అని దండ పెట్టుకుని పుణ్యమని వచ్చిద్దేమో, ఆయన పైనుంచి ఆయన ఆశీర్వదిస్తాడేమో. అంతేగాని ఇవాళ ఆయనకి వీడికి ఏమి పొలిక పెట్టేసేసి అంబటి రాంబాబుని తీసుకొచ్చి కులం పేరుతో పెట్టి ఇలా చేయడం పద్ధతి కాదు. మీ వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నది ఇదే మాట, మేము మహిళలందరం చెప్తున్నది. అంబటి రాంబాబు గారికి కానీ వంగవీటి రాధ గారు కానీ పోలికలు పెట్టవద్దు. ఆయన ఎన్నిక అమ్మటి చేసి అవమానం పాలు చెయ్యొద్దు ఎక్కడ కూడా. ఎందుకంటే అది చాలా దుష్టి పట్టిన చెత్త అంబటి రాంబాబు గారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లని గంటకి 2 గంటలు కానీ మాట్లాడే రకమోడు. అలాంటి తీసుకొచ్చి దేవుడి దగ్గరకు ఆయన నేను కలిపి నిష్ఠ పట్టించి పనులు చేయమాకండి దయచేసి. వైసీపీ వాళ్ళు మీ అందరికి కోరుకునేది ఇది ఒకటే. మీకు ఏదైనా ఉంటే మాట్లాడే దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మా చంద్రబాబు నాయుడు సింహం ఉంది రండి, లేదా మా సెంట్రల్ బోండా అమ్మగారు ఉన్నారు, డైరెక్ట్గా వచ్చి ఢీకోనండి అంతే. మేడం మరి మీకు ఎంతమంది పిల్లలు మేడం? నాకు 2 ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. మరేంటి ఈ రోజున లోకేష్ గారు అన్న ఏదైతే చెప్పారో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం రిలీజ్ చేస్తా అని చెప్పారు. మరి ఈ రోజు అన్నట్లుగానే 1200 కోట్లు రిలీజ్ చేయటం ఎలా ఉంది మీకు? మీ పిల్లలు చదువుకుంటున్నారు, ఒక తల్లిగా మీరేం చెప్తారు అసలు దాని గురించి? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విషయంలో నాశనం చేశారు, పిల్లలు దృష్టి పట్టేటట్టు చేశాడు. ఈ పిల్లలకి చదువు లేకోకుండా ప్రతిదానికి అలవాటు అయిపోయి చేశారు. ఇవాళ లోకేష్ అన్న నిజంగా చెప్పాలంటే చేతులెక్కి నమస్కరిస్తున్నా అన్న మీకు. ఇవాళ చాలామంది, నేనే కాదు నాలాంటి బిడ్డలకి తల్లులు ఎంతోమంది సంతోషించి ఇవాళ చాలా గర్వపడుతున్నాం అన్న. ఈరోజు ఇలాంటి విషయాల్లో మనకు నేనైతే చాలా గర్విస్తున్నాను అన్న. అంటే గతంలో ఇలా రిలీజ్ చేయలేదు మేడం, అంటే వాళ్ళు చెప్తున్నాను తల్లి అకౌంట్లో పడినాయి, తల్లు కూడా చాలా సంతోషించారు గతంలో అని చెప్పి అంటున్నారు కదా వైసీపీ నాయకులు. పర్లేదండి, మాకే పర్లేదు. ఎందుకంటే చాలా మందికి వేస్తామన్నారు కానీ కరెంటు బిల్లు ఒకటి, మీరు ఉద్యోగస్తులు మీకు కారు ఉంది, లేని కూడా సృష్టించి లేని వాళ్ళకి కూడా కారు ఉందని పెట్టి రేషన్ కార్డులు తీసేయడం, వాళ్ళకి కరెంటు బిల్లు సృష్టించి పెట్టి చాలా మందికి రాకుండా చేసి చాలా మంది తల్లుల్ని నిరాశపడతారు. దాంట్లో నేను కూడా ఉన్నాను అందులో. నాకు కరెంటే లేదు, నాకు సొంత ఇల్లే లేదు, ఆయన కూడా నా పేరు మీద ఎన్నో యూనిట్లు వస్తుందని చెప్పి నాకే నా బిడ్డకి రానికుండా చేశాడు. ఎందుకని మేడం వైసీపీ వాళ్ళు ఇలా కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నవి, లేదా కారు ఉంది ఇల్లు ఉందని చెప్పి అలా ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు కాబట్టే కదండి, అది కరెక్ట్ కాదు కాబట్టి తను చేసే అన్ని ఫ్రాడే కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి ప్రజల మీద నెత్తి మీద వేస్తున్నాడనే కదా ఇవాళ ఒక నాయకుడిని ఎంచుకోగలిగాము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రజల్ని ఆడపిల్లలకే మంచిగా చేశారే కానీ అభివృద్ధి పనులే చేశారు కానీ ఆయనకి వెనక ఏ నిధులు వేసుకోలేదే. బాబు గారు ఆయన నిధులే తీసుకొచ్చి ముందు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మోటలు వేసుకొని అనలేదండి. ఎందుకంటే ఇవాళ లోకేష్ బాబు నిధిస్తు రూపం ఇవాళ స్కూల్ విషయంలో కానీ మన డొక్కా సీతమ్మ విషయంలో కానీ ఏదన్నా కానీ ప్రతి దాంట్లో ఆడపిల్లలకి పిల్లలకి అందరికీ నిధుల విషయంలో ఆయన కేటాయించి వాళ్ళ సొంత సొమ్మైనా కానీ ఏదైనా ప్రభుత్వం అయినా కానీ కేటాయించిన వాళ్ళ భవిష్యత్తుని ఇచ్చేస్తున్నందుకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను లోకేష్ అన్న.